హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము. మా ఆయన గారు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అదైతే చూడటానికి చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. చూసారా? ఇదేంటనేది చూస్తున్నారు కదా? గ్యాస్ స్టవ్ అండి. ఇది ప్రెస్టేజ్ కంపెనీ మాట. ఈ స్టవ్ ఎంత రేటు పడింది అనేది నేను ఎవరైనా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేస్తే చెప్తానండి. ఇదైతే చాలా బాగుంది. మేము మా స్టవ్ అయితే 15 సంవత్సరాల క్రితందండి. అదైతే అస్తమాను పోతుంది. చాలా సార్లు బాగు చేయించాం కూడా, కానీ అది పని చేయట్లేదు. ఒక 2 రోజులు, 3 రోజులు పనిచేస్తుంది. మరలా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పాడైపోతుంది. ఇంకా మాకు మంట కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి మా ఆయన గారు ఇది తీసుకొచ్చారండి. ఇది ప్రెస్టేజ్ కంపెనీ 2 ఇయర్స్ వారంటీ. చాలా బాగుంది. చూడటానికైతే చాలా బాగుంది. నేనైతే ఇలాంటి స్టవ్ అయితే ఎప్పుడూ యూజ్ చేయలేదు. మాది స్టీల్ స్టవ్ కదా! ఇదైతే ఇంకా మీతో కూడా నేను షేర్ చేసుకోవాలి. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా సబ్స్క్రైబర్సే. అందుకోసం మీ అందరికి కూడా నేను చూపించాలని నేను ఇంట్లోకి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు నేను చూపిస్తున్నానండి. మీరు కొంతమంది బ్యాడ్గా అనుకుంటారు, ఇలా స్టవ్లు కూడా చూపించాలా అనుకుంటారు. లేదండి, అది నా సంతోషం కొలది నేను చూపిస్తున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ కాబట్టి నేను చూపిస్తున్నానండి. తప్పుగా అనుకునే వాళ్ళు, వేరుగా ఈర్ష్యపడే వాళ్ళకి వాళ్ళది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఇది ఒక్కొక్కటి చూపిస్తున్నాను, చూసారా? పక్క వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారు, ఏదన్నా తీసుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారంటే చాలామంది వార్చలేరు. అది ఏంటంటే ఇంకా అలా వార్చలేని వాళ్ళకి దేవుడే చూపిస్తాడండి ఏదో ఒకటి. ఇంకా అలాంటి వాళ్ళను వదిలేసేయాలి. మేము ఏది తీసుకున్నా నేను మీకు చూపించాలనే నేను వీడియో చేస్తున్నాను. కొంతమంది ఇలా కొనేసుకుంటున్నారు, అలా కొనేసుకుంటున్నారు అనుకుంటున్నారు. మేము కొనేది ఏదైనా సరే ఒకటి, అది దేవుడిచ్చిన కృప, దేవుడు చేసిన మేలు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. మాకు అన్నీ దాన్ని బట్టే మేము కొనుక్కోగలుగుతున్నాము. అంతేకాని ఎవరు బ్యాడ్గా అనుకుంటే వాళ్ళకేనండి అది. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మీతో ఇది కూడా షేర్ చేసుకోవాలనే చెప్తున్నానండి. ఈ స్టవ్ అయితే నేను ఇప్పుడప్పుడే ఉపయోగించను. ఆల్రెడీ స్టీల్ స్టవ్ ఉంది. ఆల్రెడీ మొన్ననే బాగు చేయించారు. అది ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మళ్ళీ అది పోతుందేమో అని చెప్పి ఇది తీసుకొచ్చాము. ఇది ఏంటంటే మా కొత్తిల్లు, మన కొత్తిల్లు కట్టుకునేంత వరకు కూడా ఇది ఉపయోగించను. అది కట్టాలని అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలీదు. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎన్నో ఉంటాయి. దేవుడు చేసిన మేలుని బట్టి, మేము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి మేము కట్టుకుంటామని నేను నమ్ముతున్నాను. నాకు దేవుడు ఖచ్చితంగా సొంత ఇల్లు ఇస్తాడని నేను నమ్ముతున్నానండి. మీ అందరూ కూడా ప్లీజ్ అండి, ప్రేయర్ చేయండి మా కోసం ప్రేయర్ చేయండి. మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రేయర్ చేస్తారంటారేమో, అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అసలు నిజంగా నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసిందండి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒక్కొక్కలా ఉంటాయని. అందుకని నేను చెప్తున్నాను, అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. ఓకేనండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు చికెన్ ఫ్రై అంటే కొంచెం గ్రేవీతో మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆ ముక్కకు ముక్క అంటుకోదండి. ముక్క నోట్లో పెట్టుకోగానే చక్కగా కరిగిపోద్ది. అంత టేస్ట్గా ఉంటుంది. నేను బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేశానండి ఈ ఫ్రై అనేది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఇప్పుడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి.
ఇదంతా కూడా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేశానని చెప్పాను కదా! నేను వీడియో కూడా చేశానండి. ఒక్కసారి ప్లీజ్ అండి ఆ వీడియో కూడా చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కలిసేట్టుగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలాలన్నీ పట్టించేసి ఉప్పు, కారం అన్నీ పట్టించి ఒక అరగంట, గంట సేపు పక్కన పెట్టేసుకుంటారు. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. బావుంటది. ఇప్పుడు మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇదంతా మగ్గిపోయింది కాబట్టి ఇందులోకి టేస్ట్‌కి ఉప్పు అలాగే సాల్ట్ అలాగే పసుపు, అలాగే కారం వేసుకుంటున్నామండి. మేమెంత కారం తింటామనేది చూసుకుని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా కలిపేసుకోవాలి. నేను బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు ఏవి కూడా ఇంట్లో యూజ్ చేయనండి. నేను ఎందుకంటే మనం చేసుకున్నవి అయితేనే చాలా మంచిగా చేసుకుంటాము. బయట ఎలా తయారు చేస్తారో అనేది చాలామందికి తెలీదండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మన హెల్త్‌ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటండి చాలామంది ఎల్లుల్లి పేస్టులు చేస్తున్నారు. నేను నిజంగా వీడియోలో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే డబ్బిచ్చుకుని మరీ కొనుక్కు తెచ్చుకున్నట్టు ఉంటుంది జబ్బులు. ఇంకా అలా కాకుండా మనం ఎల్లుల్లి పేస్ట్‌ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అవి చేసుకునే విధంగా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులు అది వెల్లుల్లి పేస్ట్ పాడవదండి. నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఏసానండి. అది ఏం పొడి అనేది కూడా నేను వీడియోలో పెట్టాను. ఒక్కసారి వీడియో కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి. ఇంకా ఫ్రై పూర్తిగా కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత లాస్ట్‌ని ఇంకా స్టవ్ కట్టేసే ముందు ఇలా కొత్తిమీర పైన ఇలా చల్లుకుంటే సూపర్‌గా ఉంటదండి. చల్లారిన తర్వాత ఈ ఫ్రై అనేది సూపర్‌గా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి స్నాక్స్ ఇచ్చే కంటే ఇలా చికెను ఫ్రై చేసుకొని ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్క ముక్క ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇవి ముక్కకు ముక్క అంటుకోదు. నోట్లో పెట్టుకోంగానే కరిగిపోతది. అంత టేస్ట్‌గా ఉంటది ఈ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదైతే పప్పుచారులోకి, అలాగే రసంలోకి, అలాగే సాంబార్‌లోకి వట్టిగా కూడా తినేసేయొచ్చు. అంత బావుంటదన్నమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశానో, అలాగే నేను మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేశాననేది కూడా నేను వీడియో చేశానండి. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్‌ని బట్టి నాకు చాలా హెల్ప్ అవుతదండి. ఇంకొకటండి, వేరుగా అనుకోవద్దు. మా వీడియోలు చూస్తూ, మా క్షేమాలను కోరుకుంటూ, మా కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుని కృప ఎప్పుడూ ఉంటుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నన్ను వేరే విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి, వాళ్ళ కర్మకి వాళ్ళకే వదిలేస్తున్నాను.